Now we'll see the properties here. సేమ్ అడిటివ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఎట్లయితే ఎగ్జిస్ట్ అయిందో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కమ్యూటేటివ్ రాద్దాం. దట్ ఈస్ ఇంతకుముందు ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అని రాసినాం. దట్ ఈస్ మ్యాట్రిక్స్ అడిషన్ ఈజ్ కమ్యూటేటివ్. ఇట్స్ వీ కెన్ అప్లై కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సేమ్ అడిషన్ కాకుండా మల్టిప్లికేషన్ రాస్తున్నాం. దట్ ఈస్ ఏబి ఈక్వల్స్ టు బిఏ multiplication. But generally you won't get AB is not equals to BA. Just before we see in example AB exist అయింది కానీ BA exist అయిందా? కాబట్టి AB BA రెండు ఎగ్జిస్ట్ కావచ్చు కాకపోవచ్చు. అయితే సమ్ టైమ్స్ A and B both are square matrix, then you will get AB and BA also. Okay, there maybe those are going to be equal or not equal. Here generally always 99% you won't get equal matrices. Okay, right, matrix commutative multiplication commutative is not possible. This is one statement. Just before that, matrix addition is commutative. That is one statement true. Matrix multiplication is also commutative ante false. Matrix multiplication is not commutative. It is distributive. AB into C anna ఏ ఇంటూ బీసీ అన్న రెండు సేమే. అంటే ఏబీ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి సీతో మల్టిప్లై చేసిన బీసీ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి సీతో మల్టిప్లై అంటే పాసిబుల్ అవుతాయి. అప్పుడు ఆన్సర్ అనేది ఈక్వల్ వస్తుంది. ఇక్కడ ఏబీ ఇంటూ సి అన్న ఏ ఇంటూ బీసీ అన్న ఆర్ గోయింగ్ టు బి సేమ్. దిస్ ఈజ్ సెట్ టు బి డిస్ట్రిబ్యూటివ్. ఓకే, రైట్, జస్ట్ ప్రీవియస్ వీఆర్ సీయింగ్ హియర్. దట్ ఈస్ ఇఫ్ AB equals to BA equals to, if AB equals to BA equals to A, then B is said to be multiplicative identity matrix. Multiplicative identity matrix is nothing but ఒక మ్యాట్రిక్స్ని ఇంకో మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే రావాలి. వస్తే ఇప్పుడు ఈ బే మ్యాట్రిక్స్ని మల్టిప్లికేటివ్ అని అంటారు. ఎప్పుడు ఎట్లా వస్తుంది? ఫర్ సపోజ్ 1 3 is a number. If you multiply with one number you have to get 3. What is the number is going to be 1. Here B is always is going to be I. Identity matrix I is nothing but multiplicative identity. Additive identity is different. Additive identity is what? Null matrix. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే ఒక మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే వస్తుంది కన్ఫామ్గా. మళ్ళీ మల్టిప్లై చేయాలంటే కూడా మళ్ళీ సాటిస్ఫై చేయాలి కండిషన్స్. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ఏ కలమ్స్ ఆఫ్ ఏ ఫస్ట్ మ్యాట్రిక్స్ షుడ్ బి ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ఏ సెకండ్ మ్యాట్రిక్స్. ఇట్లా సాటిస్ఫై చేసే విధంగా ఉండి అప్పుడు మల్టిప్లై చేస్తే సేమ్ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఏమంటారు? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. B is multiplicative identity. Here just before I said AB not equals to BA. Just here I am writing AB equals to BA. అంటే ఇక్కడ కండిషన్ జనరల్గా 99.9% అనేది ఈక్వల్ కాదు. సమ్ టైమ్స్ అవుతుంది, ఆ సమ్ టైమ్స్ ఇది. అండ్ వన్ మోర్ ఐఎమ్ సేయింగ్ హియర్, బట్ యూ విల్ గెట్ later also. AB equals to BA equals to I, then B is said to be multiplicative inverse matrix. This is nothing but matrix inverse. Inverse matrix ఏ multiplicative inverse అవుతుంది. That is simply will write B equal to A inverse. ఇది మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం వస్తుంది, బట్ వీ కాంట్ డిఫైన్ లైక్ దట్. అడిటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ నల్ మ్యాట్రిక్స్. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ I. Additive inverse matrix is nothing but minus A. Multiplicative inverse is nothing but A inverse. Inverse matrix we can say as multiplicative inverse. Here see I am giving one question, just try to answer this question. You may give like this.
Now in this question, observe a given options, which of the following is true? Generally we know this statement, additive multiplication is not commutative. Means if you multiply two matrices, must and should be ఈ రివర్స్ రాస్తే ఇది ఏ ఇది బి అనుకుంటే ఇది బి ఇది ఏ కంపల్సరీ. చూడండి ఇక్కడ 1 2 3 0 ఉంది, ఇక్కడ 1 3 0 1 ఉంది, ఇక్కడ 1 3 0 1 1 2 3 0 రివర్స్ రాశారు కాబట్టి మనకు చూడంగానే ఫస్ట్ ఆప్షన్ అర్థమవుతుంది. లేదు సమ్ టైమ్స్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ అని రాసిన నేను రైట్ 4 ఆర్ వన్ మోర్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ డైరెక్ట్గా నన్ను ఉంది అనుకుందాం, నాట్ హ్యావింగ్ ఫోర్త్ ఆప్షన్ నన్ను ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ అది పాసిబుల్ కాదు. కంపల్సరీ మీరు ఏం చేస్తారు, నన్ను ఆప్షన్ మనకి ఎగ్జిస్ట్ అయింది నన్ను పెడతారు. కానీ ఇక్కడ వన్ లాజిక్ ఈజ్ గివెన్ ఇయర్ 1 0 0 1 దట్ ఈస్ వాట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే కంపల్సరీ మళ్ళీ అదే వస్తుంది. ఇక్కడ కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మళ్ళీ ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అదే దట్ ఈస్ ఏబి ఈక్వల్స్ టు బిఏ ఈక్వల్స్ టు ఇండైరెక్ట్లీ ఏ బి ఈజ్ ఆల్వేస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఈజ్ గోయింగ్ టు బి ఆల్వేస్ ఏ ఓన్లీ. దట్స్ వై దిస్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి రైట్. అంటే క్వశ్చన్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ లాగానే అడగకుండా క్వశ్చన్ లాగా కూడా అడగచ్చు. అండర్స్టాండింగ్ మై పాయింట్ రైట్? దీస్ ఆర్ ద బేసిక్స్. అడిషన్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయొచ్చు, ఎట్లా చేస్తాము అనేది చెప్పినాం. అయితే వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇక్కడ అడిషన్ మల్టిప్లికేషన్ వే ఆఫ్ క్వశ్చనింగ్ వీ హ్యావ్ టు సీ, విల్ సీ దస్ వే ఆఫ్ క్వశ్చనింగ్ హౌ దోస్ ఆర్ గోయింగ్ టు బి ఆస్క్డ్. ఓకే.